హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్లో ఈరోజు చెప్పుకోబోయేది 33 క్లాస్ అనమాట. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే క్లాస్లో ఏ స్టిచ్ గురించి నేర్చుకుంటున్నాము అంటే బీడ్స్ స్టిచ్ అనమాట. గ్లాస్ బీడ్స్ స్టిచ్. ఇలా కొంచెం మన నార్మల్గా బీడ్స్ రౌండ్ బీడ్స్ కంటే అవి కొంచెం పొడవుగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి వీడియోలో చూస్తే మీకు ఏ విధంగా ఉంటాయి అనేది అర్థమైపోతుంది. సో ఈ విధంగా కొంచెం పొడుగ్గా ఉంటాయి అన్నమాట. నార్మల్ బీడ్స్ కంటే ఇవి కొంచెం షైనీగా ఉంటాయి. గ్లాస్ బీడ్స్ అనమాట. వీటిని గ్లాస్ బీడ్స్ అని అంటారు. అసలు చెప్పాలంటే బీడ్స్లోనే చాలా రకాలు ఉన్నాయి. చాలా కలర్స్, సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్, షైనీ గోల్డ్ అని ఇలా చాలా రకాలు, వైట్, ముత్యము, ఇలా చాలా రకాలు బీడ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఈ బీడ్స్లో గ్లాస్ బీడ్స్, షుగర్ బీడ్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అదేవిధంగా వీటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. బీడ్స్లో కూడా షైనింగ్ బీడ్స్ ఈ విధంగా కొన్ని చిన్నగా ఉంటాయి, మిడిల్ సైజ్ ఉంటుంది, అదేవిధంగా ఇలా పొడుగ్గా ఉంటాయి. సో వీటికంటే పొడుగ్గా ఉన్న బీడ్స్ కూడా ఉన్నాయి. చాలా రకాల బీడ్స్ అనేవి ఉన్నాయి. చాలామందికి మగ్గం వర్క్ వేసే వాళ్ళకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ బీడ్స్ గురించి. అయితే ఈ బీడ్స్ని ఎలా కుట్టాలి, ఎలా ఈ బీడ్స్ నీడిల్తో, ఈ నీడిల్ చూసారా, నేను మొన్న బీడ్స్ వర్క్ చెప్పే క్లాస్లో నీడిల్ కూడా చూపిస్తాను. బీడ్స్ కుట్టే నీడిల్ వేరే ఉంటుంది, అది చూపిస్తాను అన్నాను కదా. సో అది చూపించలేదు ఆ క్లాస్లో. సో ఇప్పుడు తీసుకొచ్చాను మీకు చూపించడానికి. ఈ విధంగా ఇలా కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు ఈ విధంగా సన్నగా ఉంటుంది. వీటికి ఇంత సన్నగా ఉంది కదా, వీటికి ఈ నీడిల్కి బీడ్స్ అనేవి చాలా ఈజీగా, ఏ బీడ్స్ అయినా కానీ చాలా ఈజీగా ఈ నీడిల్కి అనేది ఎక్కించుకొని ఈ విధంగా మనకు ఫ్రీగా ఈ ఫస్ట్ మనము ఏదైతే గొలుసు కుట్టు కుడతామో ఆ నీడిల్ కంటే ఈ నీడిల్కి కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. ఎక్కువ బీడ్స్ అనేవి ఎక్కుతాయి. సో మనం వర్క్ చేసేటప్పుడు కూడా ఊకే కొన్ని పూసలు ఎక్కించుకొని నీడిల్కి ఎక్కించుకొని కుడతాం కదా, ఆ ప్రాబ్లం లేకుండా వీటికి ఒక ఫ్లవర్ వేసామనుకోండి, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అలా ఎక్కించుకొని ఇలా ఫ్రీగా కుట్టేసుకున్నామంటే ఎక్కువ మనకు ఇబ్బంది రాకుండా ఫ్రీగా ఉంటుంది. ఈ నీడిల్ అనేది చాలా సెన్సిటివ్గా మనకు వేలుతోటి గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా వేళ్ళతోటి నొక్కకూడదు. సో ఆ నీడిల్ అనేది ఇలా క్రాస్ అయిపోతుంది, ఇట్లా వంకర టింకర్గా అయిపోతుంది. సో దానికంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఎటు అంటే అటు వంగిపోతుంది. ఈ నీడిల్ ఏమో అస్సలు కదలదు అనమాట, మంచిగా గట్టిగా ఉంటుంది. సో బీడ్స్ నీడిల్ చాలా డిఫరెన్స్. ఈ నీడిల్కి బీడ్స్ నీడిల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదొకసారి చూసుకోండి. ఒకసారి మీరు బీడ్స్ నీడిల్ మీ దగ్గర ఉంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ బీడ్స్ నీడిల్తో కూడా ఈ బీడ్స్ అనేవి ఎలా ఎక్కించాలి, అదేవిధంగా వేలుతోటి ఎలా గ్రిప్లో ఎలా ఆపాలి, నీడిల్ని తీసుకొని ఎలా బీడ్స్ అనేది స్టిచ్ చేయాలి. ఫస్ట్ మనం 14mm నీడిల్తో కుట్టాం కదా, సో సేమ్ అదే విధంగా ఈ నీడిల్తో కూడా కుట్టడం అంత ఈజీగా రాదు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడైతే నార్మల్గా చూడగానే ఇదే నీడిల్ కదా, దీంతో ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అని అనిపిస్తుంది ఫస్ట్ చూసేటప్పుడు, కానీ అంత ఈజీ అయితే కాదు, చాలా టఫ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా రాదు. అసలైన టాస్క్ అనేది ఈ నీడిల్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ నీడిల్తో మీరు ఒక సాహసమే చేయాలి. బీడ్స్ ఈ విధంగా బీడ్స్ ఈ నీడిల్కి ఎక్కించడం ఒక ఎత్తు అయితే, వాటిని వేలుతో పట్టుకొని క్లాత్కి కుట్టడం ఇంకో ఎత్తు. అదేవిధంగా ఈ థ్రెడ్ ఉంది కదా, మనం బీడ్స్ కుట్టే థ్రెడ్, ఆ థ్రెడ్ని ఈ నీడిల్తోనే క్లాత్ నుంచి బయటకు తీయాలి. అదొక ఎత్తు. బయటకు తీసిన తర్వాత మనము ఏదైతే నిడులుకున్న బీడ్స్ అనేది ఆ థ్రెడ్కి ఎక్కించి గొలుసు కుట్టు వేసుకుంటూ మధ్యలో స్టిచెస్ వేసుకుంటూ మళ్ళీ ఆ పూసలు, నీడిల్కున్న పూసలు జారకుండా వేలుతో గ్రిప్ పట్టుకోవాలి. చూసారా, 2 ఇంచెస్ వరకు ఉంది. షార్ప్నెస్ చూడండి. కొండి అనేది చాలా చిన్నగా సన్నగా ఉంది. ఈ నీడిల్స్ అయితే చిన్నపిల్లలకి చాలా దూరంగా పెట్టండి. వాళ్ళకి తెలియకుండా వీటితో ఆడుకుంటే చేతులకి కుచ్చుకుంటాయి. అప్పుడు లేని
సమస్య వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చేతులకి గుచ్చుకునేటట్టుగా బాగా హార్డ్గా వర్క్ అయితే చేయకండి. ఇంత స్మూత్గా నీడిల్ని స్మూత్గా ఈజీగా తీసుకొని నార్మల్గా కుట్టండి. ఫస్ట్ అయితే కొంచెం టఫ్ అయితే అనిపిస్తుంది. కాకపోతే మీరు ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీడిల్ని ఇలా ప్రెస్ చేసి బాగా వేలుతోటి పట్టి ఇలా బిగించి కుట్టకండి. హార్డ్గా కుట్టకండి. నార్మల్గా ఒక ఫ్రీగా అసలు పట్టుకున్నామా లేదా అనేటట్టుగా నీడిల్ని అయితే పట్టుకోండి. ఈ ట్రిక్ మీరు ఇదే గుర్తుంచుకొని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకొక ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ మనము ఈ నీడిల్కి బీట్స్ ఎక్కించేటప్పుడు ఓన్లీ ఒక్కొక్కటి మాత్రమే ఎక్కించుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ నీడిల్ ఏదైతే ఉందో అది మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు పని చేస్తుంది. మనకు వస్తలేదా, ఈ నీడిల్తో ఏ విధంగా కుట్టాలి, మనకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటుంది అనేది ఫస్ట్ మీకు అర్థం కావడానికి, మీకు అలవాటు కావడానికి ఒక్కొక్క బీట్ తీసుకొని స్టిచ్ చేయండి. తర్వాత మీకు తెలిసిపోయిన తర్వాత ఒక 2 to 3 అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కొంచెం స్పీడ్ అవుతూ ఉంటే మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా స్పీడ్ అయిపోతుంది. సో అప్పుడు ఫ్రీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. బ్లౌజెస్ మీద కూడా బీడ్స్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ టెక్నిక్స్ అయితే ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఏ విధంగా బీడ్స్ అనేది నీడిల్కి ఎక్కించాను, ఒక్కొక్కటి తీసుకొని ఏ విధంగా ఎలా ఎక్కిస్తున్నానో చూసి సేమ్ అదే ట్రై చేయండి. లేదు ఫస్ట్ టైం ఇలా రాకపోతే ప్రాక్టీస్ చేసేటప్పుడు చేత్తో తీసుకొని నార్మల్గా నీడిల్కి ఎక్కించుకొని అయితే ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం ఏదైతే నీడిల్ పట్టుకొని స్టిచ్ చేస్తున్నామో ఆ నీడిల్తోనే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా బీడ్స్ ఎక్కించుకొని అదే నీడిల్తో అంటే ఒక్క చేయితోటే బీడ్స్ ఎక్కించుకోవాలి, ఒక్క చేయితోనే వర్క్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. సో అలా అయితేనే మీకు మంచిగా వర్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడైతే నేను ఈ విధంగా ఈ థ్రెడ్ తీసుకొని ఈ థ్రెడ్కి క్లాత్కి ఈ విధంగా నేనైతే బీడ్స్ అనేది స్లోగా ఈ విధంగా ఒక్కొక్క స్టిచ్ ఇంత పొడుగా ఉంది కదా, ఒక్కదానికి ఒక స్టిచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది గమనించండి, ఒక చిన్న టెక్నిక్. నేను ఈ బీట్ ఏదైతే ఒక పూస ఎక్కించిన తర్వాత వెంటనే స్టిచ్ వేసి అంటే దగ్గరికి అడ్జస్ట్ చేసి దాని తర్వాత టైట్గా ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. పూస అనేది టైట్గా ఉండేటట్టుగా స్టిచ్ వేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా ఒక్క పూస ఎక్కించి ఈ విధంగా నీడిల్తో ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నానో చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఒక కుట్ట అనేది వేస్తున్నాను. ఈ విధంగా మధ్యలో స్టిచ్ ఏదైతే మనం వేస్తున్నామో అక్కడ కూడా స్టిచ్ వేసినందుకు కూడా గ్యాప్ అయితే అస్సలు రాకూడదు. ఓన్లీ మనం ఏదైతే బీడ్స్ తోటి వర్క్ చేస్తున్నామో అది ఒక లైన్ మాత్రమే కనిపించాలి. ఒక లైన్ లాగా మొత్తం దూరం నుంచి కొంచెం ఇలా చూసామంటే మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటే పూస ఉందా ఏంటి అనుకోవాలి. ఆ విధంగా మనము కుట్టాలన్నమాట. గ్యాప్స్ అయితే అస్సలు రాకుండా నీట్గా వర్క్ అనేది నీట్గా కుట్టాలి. అదేవిధంగా లైన్ ప్రకారంగా కుట్టాలి. ఫస్ట్ పూస స్ట్రేట్గా కుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ పూస క్రాస్లో అయితే కుట్టకూడదు. చూసుకుంటూ కరెక్ట్ ఒక లైన్ లాగా వస్తుందా లేదా చూసుకుంటూ ఇలా కుట్టండి. ఒక లైన్ లాగా మీకు ఏర్పడకుంటే ఫస్ట్ పెన్సిల్ తోటి ఒక లైన్ అయితే గీసుకోండి. లేదంటే ఒక చాక్ పీస్తోనో మార్కర్తోనో ఒక లైన్ అయితే గీసుకోండి, డ్రా చేసుకోండి. దాని తర్వాత దాని మీద నుంచి వెళ్ళి ఆ లైన్ మీద నుంచి ఈ విధంగా ఒక్కొక్క పూస స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ చూసారా, నేను మళ్ళీ ఏదైతే గొలుసు కుట్టు కుడతామో ఆ నీడిల్ తీసుకొని కుట్టి చూపిస్తున్నాను. దాంతో అయితే ఈ పొడవైన బీడ్స్ అనేది 2 మాత్రమే ఈ విధంగా నీడిల్కి ఎక్కుతున్నాయి. ఎక్కువ మాత్రము ఎక్కించట్లేదు, ఎక్కడానికి రావట్లేదు. అక్కడ స్పేస్ 2 బీడ్స్కే ఉందన్నమాట. సో వాటితోటి ఎన్నిసార్లు తీసుకోవాలి బీడ్స్, ఎన్నిసార్లు స్టిచ్ చేయాలి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా టైం పడుతుంది ఇలా కుడితే. మళ్ళీ గ్యాప్ చూడండి ఎలా వస్తుందో.
వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. దానికి అంటే ఫస్ట్ ఈ ఏదైతే బీడ్స్ నీడిల్తో కుట్టిన స్టిచ్కి ఆ లైన్కి, అదేవిధంగా ఈ గొలుసు కుట్టు కుట్టే నీడిల్తో కుట్టిన ఈ బీడ్స్ లైన్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు చూస్తే తెలుస్తుంది. ఎంత మళ్ళీ మధ్యలో కూడా గ్యాప్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా రాకూడదు, నీట్గా రావాలి. ఇక్కడ చూసారా, నేను ఒక్కొక్క బీడ్స్ ఇలా ఎక్కించుకొని కుడుతున్నాను. అక్కడ ఎక్కువ ఎక్కట్లేదు, ఈ నీడిల్కి అనేది ఎక్కువ బీడ్స్ అనేది ఎక్కట్లేదు. సో ఆ విధంగా నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను ఒక్కొక్క బీటు ఎలా ఎక్కించుకోవాలి. అంటే మీరు ఈ బీడ్స్ నీడిల్ అవైలబుల్గా లేకుంటే దీంతో ప్రాక్టీస్ చేయాలంటే ఒక్కొక్కటి రెండు మాత్రమే ఎక్కుతున్నాయి. ఈ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఈ గొలుసు కుట్టే నీడిల్ ఉంది కదా, మళ్ళీ అదెందుకు కొనాలి అని అనుకోవచ్చు మీరు. అందుకోసమని మళ్ళీ ఈ నీడిల్తో చూపిస్తున్నాను. ఓకే, ప్రతిసారి బీడ్స్ అయితే ఎక్కించుకొని కుట్టాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకనే ఇలా మీకు చూస్తే, వీడియోలో చూస్తే ఏంటి అనేది ముందు తెలిసిపోతుంది కదా. సో నేర్చుకునేటప్పుడు అన్నీ తెలుసుకుంటే ఏ మెటీరియల్ దేనికి యూజ్ చేయాలి, యూజ్ చేస్తే వాటి ఉపయోగాలు ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. అర్థమైతే మనం ఏ మెటీరియల్ ఏది ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఈ బీడ్స్ నీడిల్కి. అండ్ అదేవిధంగా ఈ గోల్స్ కుట్టే ఈ నీడిల్తోనే ఈ బీడ్స్ వర్క్ చేసుకుంటే డిఫరెన్స్ ఏంటి, నీడిల్స్ అంటే ఈ నీడిల్స్లలో రెండు నీడిల్స్లలో డిఫరెంట్ ఏంటి, అదేవిధంగా స్టిచ్ చేసిన ఆ స్టిచ్కి ఆ బీడ్స్ లైన్కి ఈ బీడ్స్ లైన్కి తేడా ఎంత ఉంది, డిఫరెంట్ అనేది ఎంత ఉంది అనేది కూడా మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు బీడ్స్కి ఏ నీడిల్ వాడితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంది, ఏ నీడిల్ వాడితే బెటర్ అనిపిస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఆ లైన్కి ఈ లైన్కి డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ బీడ్స్ నీడిల్తో కుట్టిన బీడ్స్ స్టిచ్కి అసలు కొంచెం కూడా లూజ్ అనేది రాలేదు, మంచిగా టైట్గా నీట్గా వచ్చింది. వీటికి గొలుసు కుట్టుతో కుట్టిన బీడ్స్కి మాత్రం కొంచెం లూజ్ వచ్చిందనమాట, అది ఏర్పడట్లేదు వీడియోలు చూస్తుంటే. కుట్టేటప్పుడు నాకు తెలిసింది. సో అదైతే చూసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.